హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివామేకర్. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు మనకు సమ్మర్లో దొరికే తాటి నుంజుల రెసిపీ చేసి మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో చేస్తున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? తాటి నుంజుల రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివామేకర్. సో ఈరోజు వీడియో తాటి నుంజుల జ్యూస్ ఎలా చేసుకోవాలో మీ అందరికీ షేర్ చేస్తాను. ఇందుకోసం మనము ఒక 7-8 తాటి నుంజులు తీసుకోవాలండి. సో ఇవి మనకు సమ్మర్ టైంలోనే దొరుకుతాయండి, మిగతా టైంలో దొరకవు. ఇప్పుడు కానీ మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వరకు మనము వెయిట్ చేస్తూ ఉండాలి. సో మనం ముందుగా ఇలా తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మనము ఈ తాటి నుంజులు ఎంత నేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి జ్యూసు. ఈ తాటి నుంజుల తొక్క కూడా మనకు చాలా మంచి బెనిఫిట్ని ఇస్తుంది, ఈ తాటి తొక్కల నుంజులు. సో అలాగే అయినా మనము ఫేస్కు అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్సీకి వేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదండి. ఒక కప్పు తాటి నుంజులకి ఒక 4 స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు. సో నేనైతే ఐస్ క్యూబ్స్ స్కిప్ చేశానండి, వెదర్ అయితే కోల్డ్గా ఉంది, అందుకే స్కిప్ చేశాను. నేను వాటర్ మాత్రం వేసేసుకొని ఇలా మిక్సీకి వేసుకున్నానండి. సో ఈ తాటి నుంజులు మనకి వేసవిలోనే దొరుకుతాయి కాబట్టి వేసవిలోనే బాగా తినాలండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే ఆ సీజన్లోనే మనకు తినాలా. సీజన్ మారిపోతే మళ్ళీ మనకి అవి దొరకవు అనమాట. సో ఫైనల్గా ఇలా వచ్చేసింది మనకి. ఇలా వచ్చిన తర్వాత నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి. సో ఈ తాటి నుంజులో మనం తినడం వలన బాడీలో ఉన్నటువంటి వేడిని బాగా తగ్గిస్తుంది. అలాగే జీర్ణం సరిగా అవ్వకపోయినా, అలాగే కడుపులో మంటున్నా కూడా, గొంతులో మంటున్నా కూడా ఇది బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే వేడినంతా తీసేస్తుందండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా కూడా ఈ తాటికాయల నుంజులు జ్యూస్ తాగడం వలన వేడంతా తగ్గిపోతుంది అనమాట మనకి. సో ఈ తాటికాయల జ్యూస్ని కానీ తాటి నుంజులు కానీ ఎవరైనా తినొచ్చండి. చిన్నపిల్లల వారి నుంచి ముసలాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చండి, నో ప్రాబ్లం. సో ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము కొన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి షుగరు సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే సబ్జాలు ఉన్నా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. 1 అవర్ ముందు నానబెట్టుకొని అలాగే ఒక యాలక్కి వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుందండి. సో సబ్జాలు యాలక్కి మనం వేస్తే పిల్లలు తినరండి, తాగరు, ఈ జ్యూస్ని తాగరనమాట వాళ్ళు, అందుకే నేను స్కిప్ చేశాను. సో మీరైతే ఆప్షనల్ అండి, మీకైనా ఆప్షన్లో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే నేను ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ వేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వేడిని ఇంకా బాగా తొందరగా తగ్గిస్తుంది. సో ఇలా లాస్ట్కి ఇలా ఫైనల్గా జ్యూస్ రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయినా నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని తాగడం వలన చాలా చల్లగా ఉంటుందండి, చాలా కూల్గా ఉంటుంది. అలాగే బాడీలో ఉన్నటువంటి వేడి మొత్తం పోతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇచ్చే అంత ఓపిక లేదండి పిల్లలకి. మాకు అప్పుడే వేసేయి అని చెప్పిండ్రు, అందుకనే పిల్లలకి వేసిచ్చాను, తాగారు. చాలా బాగుందమ్మా, టేస్టీగా ఉంది, ఇంకోసారి చేసి పెట్టు అని చెప్పారు. సరే చేసిస్తానులే అని చెప్పాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ టైం వెళ్ళిపోతే మళ్ళీ మనకు దొరకవు కదా ఈ తాటి నుంజులు, అందుకనేసి ఇప్పుడే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే జ్యూస్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా జ్యూస్ చేసే విధానం ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. చూసారు కదండి జ్యూస్ ఎలా ఉందో, అచ్చం చూసాకి మజ్జిగలాగుంది కదా. సో ఈరోజు వీడియో అయితే అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.